వైఎస్ఆర్ అన్న పదంలోనే రీసౌండింగ్ ఉంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆయన పొలిటికల్ గా బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నాయకుడు. స్వాతంత్రం వచ్చాక తెలుగు రాష్ట్రాలను ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలిస్తే అందులో తనకంటూ కొన్ని పేజీలను దాచుకున్న వారిలో వైఎస్ఆర్ కూడా ఒకరు. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పాలి. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మొక్కవాని ధైర్యంతో ముందుకు సాగుతారు. అలాంటి వైఎస్ఆర్ వారసులు ఎలా ఉండాలి అంటే తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నట్లుగానే అని అంటారు. అయితే వైఎస్ఆర్ వారసుడిగా తొలుత రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ డేరింగ్ గానే వెళ్తూ వచ్చారు. అయితే ఆయన సీఎం అయిన తరువాతనే ధోరణి మారిపోయింది. జనంతో కనెక్షన్ తగ్గింది. పరదాల మాటన సభలు జరిగాయి. అలా ఆనాడు ఆయన్ని టీడీపీ జనసేన పార్టీలు విమర్శించాయి. ఆయనకు జనంలోకి రావడం అంటే భయం అన్నాయి. ఇప్పుడు ఆయన విపక్షంలోకి వచ్చారు. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి వెళ్లడం లేదు. దాంతో టీడీపీ కూటమి పెద్దలు జగన్ని భయంతోనే అసెంబ్లీకి రావడం లేదు అని ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక జగన్ సొంత చెల్లెలు ఏపీ పిసిసి చీఫ్ అయిన షర్మిల అయితే జగన్ని పట్టుకొని పిరికివాడని ట్వీట్లు వేయడంతో రాజకీయ రచ్చరేగింది. ప్రతిపక్ష హోదా ఉంటేనే తప్ప అసెంబ్లీలోకి అడుగు పెట్టరా, అది పిరికితనం తప్ప మరోటి కాదు అని ఆమె తేల్చి చెప్పేశారు. జగన్ది అహంకారపూరితమైన వైఖరి అని, ఆయనది చేతకాని రాజకీయం అని కూడా ఆమె నిప్పులు చెరిగారు. దానికి బదులిస్తూ వైసీపీ కౌంటర్లు వేసింది. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ నడపలేక ఏపీకి వచ్చిన షర్మిల కంటే పిరికి రాజకీయ నాయకురాలు ఎవరు ఉంటారు అని ఎద్దేవా చేసింది. షర్మిలది నిడకడలేని రాజకీయం అని కూడా ఘాటు విమర్శలే చేసింది. సాటి ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏం ఔచిత్యమో తెలియని విధంగా చేతకాని రాజకీయం ఆమె చేస్తున్నారు అని రివర్స్ అటాక్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఇద్దరు వైఎస్ఆర్ వారసులు. ముందే చెప్పుకున్నట్లుగా వైఎస్ఆర్ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్. మరి అలాంటి ఆయన కడుపున పుట్టిన అన్న చెల్లెళ్ళు నీవు పిరికి అంటే నీవు పిరికి అనుకోవడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చటం లేదు. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శలుగా మారడంతో పెద్ద ఆయన దివంగత నేత వైఎస్ఆర్ ఇమేజ్కే అది ఇబ్బందిగా మారుతుందని, ఎందుకు గుర్తించడం లేదని అంటున్న వారు ఉన్నారు. రాజకీయాల్లో ఎవరైనా తగ్గి ఉండడం తప్పు కాదు. అది పిరికితనం కిందకు రానే రాదు. షర్మిల ఏపీకి షిఫ్ట్ కావాలనుకోవడం రాజకీయంగా తీసుకున్న ఒక నిర్ణయం. జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకోవడం కూడా ఒక వ్యూహం కావచ్చు. కానీ అన్నా చెల్లెళ్ళు వీధిన పడటం వల్ల ఇతర పార్టీలు ఏమీ అనవలసిన అవసరం లేకుండా విమర్శలు చేసుకుంటున్నారు అన్నదే వైఎస్ఆర్ అసలైన అభిమానుల బాధగా ఉంది.